తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతున్న ఈ జాతరకు పాలక మండలి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 12న జరగనున్న గరుడ వాహన సేవ రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలకు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో మన్యంకొండలో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. కుదిరితే తిరుపతి, లేకపోతే మన్యంకొండ, ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజానికం ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తూ వస్తున్న ఆచారం. అందుకే మన్యంకొండ తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతిగా గుర్తింపు పొందింది. అలాంటి పేదల తిరుపతిగా పిలువబడే మన్యంకొండ బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తోంది. పాలక మండలి దాదాపు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారట.